హాయ్ సెప్టెంబర్ ఎగ్జామ్స్ ఇంటుంటేనే కొద్దిగా వెరైటీగా ఉంది. సిఏ అంటేనే మనం మేలో రాస్తాం లేదా నవంబర్లో రాస్తాం, కానీ ఈ మధ్య సెప్టెంబర్లో కూడా స్టార్ట్ చేశారు ఐసీఏ వాళ్ళు. దట్ ఈస్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. ఎగ్జామ్ రాస్తున్న అందరూ ఈ టైంలో మీరు ఎగ్జామ్ రాసే టైంలో వీడియో చూసారంటే మీ అటెంప్ట్ అసమైనట్టే. ఎందుకంటే యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా డ్యూరింగ్ ద ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బేసికల్లీ సిఏ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫైనల్లో ఉండే వాళ్ళకి 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే సిఏ ఎప్పుడు అవుద్ది, ప్రాబ్లం నెంబర్ 2 జాబ్ ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లం నెంబర్ 3 మ్యారేజ్ అవన్నీ ఎవరు పట్టించుకోరు. సో ప్రాబ్లం నెంబర్ 3 రిలేటివ్స్కి ఏం చెప్పాలి, రిలేటివ్స్ ఏ పెళ్ళికి పోయినా ఫంక్షన్కి వెళ్ళినా సిఏ ఎప్పుడు అయిపోద్ది అంటారు. అది ఎవరికి తెలుసు, మన చేతుల్లో ఉందా చెప్పండి, లేదు కదా. సో మీకున్న 4th ప్రాబ్లం ఏంటంటే ఎంత ప్యాకేజ్ వస్తుంది. 5th ప్రాబ్లం ఏంటంటే అసలు ఏ కంపెనీస్కి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి. సార్ ఫైనల్ అయిపోతే ఐసీఐ క్యాంపస్కి వెళ్తామంటారు, కానీ మీరు చెక్ చేయండి ఐసీఐ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సక్సెస్ రేట్ 20 to 25%. అంటే ఒక 10,000 మంది క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వచ్చేది 2,000 to 2,500. యూ కెన్ చెక్ ద ప్రీవియస్ డేటా. ఇక్కడ మనకి స్కిల్స్ ల్యాగ్ అవుతున్నాయి, రోల్స్ ఉంటున్నాయి కానీ మార్కెట్ తగిన స్కిల్స్ మనం నేర్చుకోవట్లేదు. దానివల్లనే కంపెనీస్ వచ్చి కూడా దే ఆర్ గోయింగ్ బ్యాక్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనకి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఇప్పుడు సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాసేసి 2 months టైం పీరియడ్ ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం కానీ లేదా నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వడం కానీ వెయిట్ చేయకుండా మనం ఐసీఏ క్యాంపస్ ఇంటర్వ్యూకైనా ఆఫ్ క్యాంపస్కైనా రెడీ అవ్వడానికి మనకి సెప్టెంబర్ 18th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 10 o'clock to 5 o'clock 50 daysలో బ్యాచ్ అయిపోతుంది. సిలబస్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ అకౌంటింగ్, ఈక్విటీ మార్కెట్స్, కరెన్సీస్, బాండ్స్, డెరివేటివ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ మోడలింగ్, ఎంటైర్ థింగ్ రిక్వైర్డ్ ఫర్ ద కార్పొరేట్ వి విల్ మేక్ యూ రెడీ. ఇన్ ద లాస్ట్ 6 years నేను అరౌండ్ 700+ క్వాలిఫైడ్ సిఎస్ని ఫండ్ అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రోల్స్లో ప్లేస్ చేశాను. అట్ ద సేమ్ టైం ఎంబీఏ, బీకామ్ పీపుల్ చూసుకుంటే మోర్ దాన్ 6,700 పీపుల్ని ప్లేస్ చేసాం. దట్ ఈస్ వి ప్లేస్ అట్లీస్ట్ 70-80 people పర్ మంత్ ఇన్ ద కంపెనీస్. నా కమింగ్ బ్యాక్ హియర్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీరు సిఏ అయిపోయారు అనుకోండి, ఈ నాలెడ్జ్తో యూ కెన్ గెట్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆర్ ఫండ్ అకౌంటింగ్ రోల్స్ విత్ ఎక్సలెంట్ కాన్ఫిడెన్స్. ఓకే, అవ్వకపోయినా మీకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సిఏ అవ్వకపోతే ఒక అటెంప్ట్లో కొంపలే మునిగిపోవు. నేను ఐపీసీసీ 4 attempts రాశాను, ఫైనల్ 5 attempts రాశాను. హైయెస్ట్ ప్యాకేజ్ ఆ టైంలో నాకు వచ్చింది, దుబాయ్లో వచ్చింది ఆఫర్. ఎలా వచ్చిందంటే స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నా అచీవ్మెంట్స్ అడిగితే నేను సిఏ పాస్ అయిన అచీవ్మెంట్ కన్నా కూడా అరౌండ్ 8,000+ సిఏ ఫైనల్ స్టూడెంట్స్కి ఎస్ఎఫ్ఎం చెప్పాను 2011 to 2018 హైదరాబాద్లో. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దానికంటే జాబులు ఇప్పించడం ఇంకా బాగుందని చెప్పి ఐ స్టార్టెడ్ విత్ ట్రైనింగ్ యాజ్ పర్ ద కార్పొరేట్ రిక్వైర్మెంట్స్. అందువల్ల మీరు ఒక అటెంప్ట్ లేట్ అయిందని కంగారేం పడద్దు. ఫైనల్లో ఒక 2 attempts 3 attempts +- అయినా తర్వాత లైఫ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన వాళ్ళు నా దగ్గర 100,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. కాబట్టి ఏం టెన్షన్ పడద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ అటెంప్ట్ అవ్వకపోతే ఇంకొక అటెంప్ట్లో అవుతుంది. కానీ కార్పొరేట్ కెరీర్ అనేది త్వరగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు 25, 26, 27 అయ్యే కొద్దీ కార్పొరేట్స్ లెక్కలో మీరు ఓల్డేజ్ అయిపోతున్నట్టు అనమాట. అందుకని ఇమీడియట్గా జాబ్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు. సో క్వాలిఫై అయిపోయిన పొజిషన్కి వెళ్ళండి అట్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 10 to 12 lakhs. క్వాలిఫై అవ్వకపోతే 5.5 to 6.5 నేనే ప్లేస్ చేస్తాను ఇంకా ఈజీగా. అర్థమైందా? కాబట్టి ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీకు సిఏ ఎప్పుడో తెలియదు, కానీ జాబ్ అయితే జాయిన్ అయిన 1 or 2 months లోపల ఈజీగా వస్తుంది. ప్రీవియస్ బ్యాచ్లో చాలా మందికి వచ్చింది. అండ్ సెప్టెంబర్ 16th ఈవినింగ్ 8 o'clockకి జూమ్ కాల్లో కలుద్దాం లైవ్లో. సో మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవేర్నెస్ సెషన్ డీటెయిల్స్, టైమింగ్ ఉంటుంది. ప్లీజ్ జాయిన్ అస్ అండ్ డోంట్ వర్రీ అబౌట్ యువర్ కెరియర్. ఐఎమ్ హియర్ ఫర్ యూ. సెప్టెంబర్ 18th జాయిన్ అవ్వండి. హైటెక్ సిటీలో మన బీ స్కూల్ ఉంది. నవంబర్ 1st weekలో సిఏ పాస్ అయిపోయారు అనుకోండి, అక్కడ మీరు శిల్పకళ వేదికలో, అంటే మన బీ స్కూల్ ఆపోజిట్లో శిల్పకళ వేదిక ఉంది, అక్కడ మీరు కాన్వకేషన్ తీసుకోవచ్చు. డిసెంబర్ 1st weekలో నేనే మిమ్మల్ని ఎంఎస్ఎస్లో ప్లేస్ చేస్తాను శిల్పకళ వేదిక బ్యాక్ సైడ్. అంటే లైఫ్ హైటెక్ సిటీలో 3 monthsలో సెటిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.